మేము చెప్పలేదు కదా అని బహుశా ఇంతవరకు ఏ పార్టీ అనలేదు అనుకుంటండి. అంటే ఒక్కటి ఉందండి ఇక్కడ, మీరు ఎవరైనా కూడా చెప్పలేదు అనేది అంశం కాదు, కానీ ఇక్కడ బేసింగ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేటస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. సపోజ్ మనకి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇవ్వటంలో ఫెయిల్ అవుతుంది, కొన్ని ఇవ్వలేకపోతున్నారు. ఏమన్నంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం, మంత్రివర్గం కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కాదు. కానీ అక్కడ ఒక పక్కన మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే వన్ ఆఫ్ ది సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఏపీలోని ప్రతి అంశం గురించి, దాదాపు ఏపీ కాదు దేశంలోని ప్రతి అంశం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి తెలియదంటారా? కాదు సార్, ఇవ్వంది ఏముంది, ఫస్ట్ డిఎస్ఏ మీద, మెగా డిఎస్ఏ మీద సంతకం పెట్టాడు. మీరు అన్నట్టు కాదు, ఫ్రీ బస్ ఇంతవరకు ఇవ్వలేకపోయారు. నెల నెల ఎంతో ఇస్తా అని చెప్పారు, అది ఇవ్వలేకపోయారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏడాదికి 15,000 ఇస్తా అన్నారు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఇవన్నీ డేస్ గడిచిపోతున్నాయి కదా. ఇప్పుడు వాటన్నిటి మీద అధ్యయనం చేస్తున్నాము. అంటే ఎలక్షన్స్ ముందు అధ్యయనం చేయలేదా అండి? అటెండ్కి ముందు ఏమండి, ఎలక్షన్స్ ముందు అధ్యయనం చేయలేదా వీటి మీద? మీరు ఎలక్షన్స్ ముందు అధ్యయనం అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానాని బట్టి మేము ఏ విధంగా ముందుకెళ్లాలా, దేనికి ప్రయారిటీ ఇవ్వాలా, ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ మొత్తం కూడా. సో ఖజానా ఎలా ఉందో చూసుకోకుండానే మేనిఫెస్టో రూపొందించారు సార్. మేనిఫెస్టో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏం చేశారు? జగన్ గురించి మనకి ఎందుకండి, వదిలేద్దాం. జగన్ అయిపోయింది, ఆయన ఓడిపోయారు, ఆయన వదిలేద్దాం. కొంది రొట్టి సార్, ఇప్పుడు డబ్బులు కావాలి కదా. ఇప్పుడు అబ్బరగా తప్పర చేయలేం కదా. ఇప్పుడు రాత్రి మనం ఇదేమన్నా దైవాంశ సంభూతులం కాదు కదా తీసుకురావటానికి. ఒక్కటి సార్, ప్రాక్టికల్ గా మాట్లాడాలా, చేసేది ఖాయం. ఎట్లా చేస్తాము ఏంటి అనేది ప్రజల యొక్క మన్నలు పొందడం కోసం రాజకీయ పార్టీలు, వాటి యొక్క ప్రభుత్వాలు ఎత్తుగడలు ఉంటాయి. తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. చూడండి, మెగా డిఎస్సీ గాని, పెన్షన్లు గాని, ఆ రోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు గాని, అదే విధంగా అన్న క్యాంటీన్లు గాని, వీటన్నిటికి కూడా రూపకల్పన చేసి రిలీజ్ చేయడం జరిగింది. సిలిండర్లు 2 సిలిండర్స్ ఇవ్వటం, ఉచితంగా ఇద్దాం అనుకున్నాం, ఇచ్చాం. అదే విధంగా రేపు నెక్స్ట్ బస్సు ఫ్రీ, ఉచిత బస్సు అనుకుంటున్నాం, అది కూడా అధ్యయనం చేశారు. ఒక్కో దాని మీద అధ్యయనం చేస్తూ ఇస్తూ పోతూ ఉన్నాం. అమ్మకున్నారు ఇందాక, దాని వల్ల అట్రఫ్లాప్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఎవరు డైరెక్ట్ గా ఎక్కడో కాలేజెస్ వేయకుండా ఇళ్లలో పెట్టుకోవటం వల్ల, వాళ్ళు పిల్లలకు ఫీజులు కట్టకుండా వాడు సొంతానికి వాడుకోవటం వల్ల పిల్లలు అందరూ డ్రాప్ అవుట్స్ అయిపోయారు. ఈ రోజున ఇంగ్లీష్ అన్నారు మీరు, తెలుగు మాధ్యమంలోనే చదివిన వాళ్ళు పెద్ద ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఒక తెలుగు ఇంగ్లీష్ అనే ఫీలింగ్ తీసుకొచ్చి సమాజంలో నువ్వు చాలా వివక్షతకు గురి చేస్తావు. ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్ని, ఇప్పుడు అన్నారు ఇందాక లక్ష్మణ్ గారు, 1,75,000 ఇచ్చామని. 1,75,000 ఇవ్వాలి కాదు సార్, వాళ్ళ భద్రత కూడా కల్పించాలి కదా. అండి, అయితే మంచి పాయింట్ తీసుకొచ్చారండి మీరు, గురునాథం గారు. ఇందాక లక్ష్మణ్ గారు అన్న దాంట్లో కూడా ఒక పాయింట్ అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు కొన్ని వేల మంది మహిళలు మిస్సింగ్ అన్నారు. ఆ మహిళలు మిస్ అయిన మహిళలను కనిపెడతానికి అయితే పెద్దగా బడ్జెట్ ఏం అవసరం లేదనుకోండి. ఇప్పుడు మరి అది ఎక్కడ దాకా వచ్చిందండి? కాదు సార్, ఇప్పుడు 33,000 మంది మిస్ అయ్యారు మహిళలు. దాంట్లో దానికి బడ్జెట్ కూడా అవసరమే సార్. ఇప్పుడు దానికి ఎంత మెకానిజం కావాలి సార్ దేశంలో? ఇప్పుడు దానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఊరినే రాత్రికి మనం దేవున్నో పెట్టి చేయలేం కదా పోలీస్ వ్యవస్థ ఉన్నంత మాత్రాన. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అన్ని మెకానిజాన్ని స్టార్ట్ చేయాలా, దానికి ఒక వింగును తయారు చేయాలా, దాని మీద చాలా డబ్బు వెచ్చించాలి సార్. ఇంకొకటి, 175 ఉద్యోగాలు ఇచ్చామనేటువంటి మాట ఉందో చూసారా, అది డొల్లతనం. ఎందుకంటే పరిపక్వత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రేపు భవిష్యత్తు కార్యక్రమాలు, ఇప్పుడు నువ్వు వాలంటరీగా తీసుకున్నావు సార్, వాళ్ళని అర్ధాంతరంగా వదిలేసావు నువ్వు. ప్రభుత్వాలు మారుతాయని తెలుసు కదా, వాళ్ళకి ఎందుకు రక్షణ లేకుండా చేసావు నువ్వు? ఇప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా, ఉద్యోగం ఇవ్వటం కాదు, వాళ్ళకి రక్షణ కల్పించాలా. 1,75,000 మందికి ఏమి చేయకుండా నువ్వు వాళ్ళని నట్టేట ముంచేసి వెళ్ళిపోతే ఎట్లా? రక్షణ అంటే ఎలాంటి రక్షణ అండి? రక్షణ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం, వాళ్ళకి 5,000 అని చెప్పావు. అసలు వాళ్ళకి ఒక జీవో తయారు చేయాలి కదా. వీళ్ళని అవుట్ సోర్సింగ్ కింద దేని కింద పెట్టచ్చు కదా. వాళ్ళని వాలంటీర్ ఎందుకు పెట్టాలి సార్? వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు కదా. చివరిలో 1 సంవత్సరం ఉంది, 4 ఏళ్ళు వీళ్ళు బాగా పనిచేశారు, శభాష్ అనిపించుకున్నారు, వాళ్ళని మరి ఏదో ఒకటి అవుట్ సోర్సింగ్స్ లో జాబ్స్ ఇచ్చేయచ్చు కదా. మరి వాళ్ళకి భద్రత కల్పించలేనప్పుడు నువ్వు వాళ్ళని వాడుకోవటం కోసం నీ పార్టీ కార్యకర్తల్లాగా మేము ఇచ్చామని మెప్పులు చెప్పుకుంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి సార్? అభద్రతా భావంతో చేయకూడదు కదా.
ఇప్పుడు అతను చేసినట్టు తప్పుని మేము సరి చేయాలా? ఇప్పుడు సరి చేయకుండా దాన్నే కంటిన్యూ చేస్తే ఆ లెగసీని ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలు తిరస్కరించారు కదా. రైట్. సంక్షేమ కార్యక్రమాలు చేశారంటే సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశారు? 3,75,000 కోట్ల రూపాయలు మీరు డీబీటీలో నొక్కేశారు. ఓకే. నొక్కేసి తొక్కేసి బొక్కేస్తే అసలు ఎక్కడన్నా ఉన్నాయా? విద్యా సంస్థలను మీరు బ్రహ్మాండంగా నాడు నేడు అని చెప్పారు. ఎక్కడ అసంపూర్ణంగా ఉన్నాయి, మొత్తం రోడ్లన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి. నువ్వు ఎక్కడో విశాఖపట్నంలో దాన్ని గుండు కొట్టించి కొండకి అక్కడ అంత పెద్ద భవనం కట్టడం అవసరమా? ఓకే. ఏమంటే అసలు దాన్ని ఇప్పుడు ఏమవ్వాలి? మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది? నెలకి కొన్ని లక్షల రూపాయలు అవుతా ఉంది. దాన్ని ఎవరు కడతారు సార్? ఇవన్నీ అసలు నువ్వు ఇప్పుడు డిమాలిష్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ప్రజావేదిక కూల్చేశావు. అది 8 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము. ఎవరు బాబు గారు సొమ్ము అండి? ఈ విధంగా నువ్వు డిస్మాంటిల్ చేసే వ్యవస్థనంతా కూడా నేను ఇచ్చేసానని పప్పు బెల్లాలు పంచితే చంద్రబాబు నాయుడు గారు అట్టగా సార్ సమగ్రమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి పై తీసుకెళ్లాలనే అతని ఆకాంక్ష, అతని విజనరీ. అతని అధికారం కోసం ఎప్పుడు వెంపర్లాడ్డు. ఈ రాష్ట్రంలో అతను చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు. అందుకని ఇప్పుడు 6 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ లో. మరి అది గుర్తుంచుకోవాలా? కేవలం 45 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు, విచిత్రాలు చేశాడంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి ప్రజల యొక్క మనసును ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలతో అక్కడక్కడ ఓట్లు కొనేసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ప్రిడామినెంట్లీ నువ్వు చేస్తుంది చాలా గొప్పని కాదు. ఆ రోజున ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ కి ఉన్నటువంటి వాస్తవాలకి దగ్గరగా ఆ రోజున జరిగినటువంటి పరిణామ క్రమాలు జనాలందరికి కూడా తెలుసు. నువ్వు ఏ భావోద్వేగాలతో నువ్వు అధికారంలోకి వచ్చావో జనానికి తెలుసు. అవన్నీ కూడా తెలిసి ఈ సమాజంలో నువ్వు చేసినటువంటి తప్పులు అసలు నువ్వు ఎప్పుడు కూడా అసెంబ్లీకి సెక్రటరియట్కి ఎందుకు రాలేదు? అసలు సెక్రటరియట్ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికార విధుల్ని నువ్వు ఎందుకు నిర్వర్తించలేదు? నువ్వు కోటలు ఎందుకు కట్టుకున్నావు? ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ దానికి చుట్టూ పెన్షనింగ్ వేసుకొని కొన్ని కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కి ఎందుకు ఇచ్చావు? ఒక రాజులాగా నువ్వు ఎప్పుడు కూడా నియంతలాగా హెలికాప్టర్లో వెళ్ళటం ఈ ప్రజలకి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూడండి వస్తుంటే పరదాలు ఉన్నాయా? ఎక్కడన్నా చెట్లు కొట్టేస్తున్నారా? ఎక్కడన్నా పోలీసు హంగామా చేస్తుందా? మరి ఎక్కడన్నా జనాలు తీసుకొచ్చి తరలిచ్చి మీటింగులు పెడుతున్నారా? ఇది ఒక సామాన్యుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాసేవకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉండాలా? ప్రజల కోసం మనం పరిపాలన చేయాలనేటువంటి ఒక నిబద్ధత కావాలి సార్. అవన్నీ లేకుండా నువ్వు రాజరిక వ్యవస్థలో నువ్వు ఇవన్నీ చేసుకుంటే జనం సహిస్తారా? రైట్ అండి గురునాథం గారు. ఓకే అండి గురునాథం గారు. ఓకే అండి లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఏమంటారు? మీరు మొత్తం ఇప్పుడు మన గురునాథం గారు చెప్తున్నారు దాదాపు ప్రతి విషయంలో అవినీతి చేశారు, దట్టు మీరు చెప్తున్నారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు